కాబట్టి ఈరోజు మనం ఆమోసు ప్రవక్త గురించి కొన్ని విషయాలు చెప్తున్నాం. ఆమోస్ అనగా భారం అని అర్థం. భారం మోసేవాడు అంటే దాని పేరుకు తగ్గట్టుగా ఇశ్రాయేలు ప్రజల పట్ల భారంతో దేవుడు చెప్పిన పనులు వెళ్ళి వారి కొరకు చేసిన వాడిగా, అంటే వారి మధ్య వెళ్ళి ప్రవశించిన వాడిగా, హెచ్చరించిన వాడిగా ఈ యొక్క ఆమోసు ఉంటా ఉన్నాడు. ఆమోసు ఉత్తర రాజ్య ప్రవక్త. మనం చెప్పుకున్నాగా ఉత్తర రాజ్య, దక్షిణ రాజ్యం, ఉత్తర రాజ్యం 10 గోత్రాలకు ఈయన ప్రవక్తగా ఉన్నాడు. అంటే ఏ రాజు కాలంలో అంటే 2వ యరొబాము పరిపాలించిన కాలంలో ఈయన ప్రవక్తగా పనిచేశారనమాట. అయితే ఈ ఆమోసు చూస్తే మనం మొదటి వచనం మనం ఒకసారి చూద్దాం. మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఏముంటుందంటే, యూదా రాజు అయిన ఉజ్జియా దినముల్లో, ఇశ్రాయేలు రాజు యెహోషాయ కుమారుడు యరొబాము దినముల్లో భూకంపము కలుగుటకు 2 సంవత్సరముల ముందు ఇశ్రాయేలును గురించి తెకోవాలో పశుల కాపరులలో ఆమోసునకు కనబడిన దర్శనం. ఇక్కడ ఆమోసునకు కనబడిన దర్శనం. ఇక్కడ ఈయన ఇక్కడ ఏ ఊరి వాడంట, ఇక్కడ మనం చూస్తే ఇశ్రాయేల్, ఇక్కడ తెకోవా అనే గ్రామానికి, అంటే బెత్లెహేముకు ఒక 10 కిలోమీటర్, ఒక 10 మైళ్ళ దూరంలో ఈ తెకోవా ఉంటుంది. ఈయన పశువుల కాపరి. ఈయన వృత్తి ఏంటంట, పశువుల కాపరి. కాబట్టి చాలామంది ప్రవక్తలు వాళ్ళ యొక్క వృత్తాంతం మనం చూస్తే బ్యాక్గ్రౌండ్ యాజకుల కొరకు రాజవంశాల నుంచి వచ్చిన వాళ్ళు. దానియేలు ఎక్కడ, ఎస్కేల్ ఎవరు, యాజకుడు కొడుకు. దానియేలు రాజవంశము. యెషయా ఎవరు, ఫలానా వాళ్ళ కొడుకు అని రాయబడి ఉంటుంది. కానీ ఇక్కడ ఈయన ఎవరంటే ఒక సాధారణమైన వ్యక్తి, రైతు, పశువులు కాసుకునేవాడు. అంటే గేదెలు కానీ, మేకలు, గొర్రెలు, ఇలాంటి గాడిదలు, ఏవైనా ఒంటెలు కానీ, ఇలాంటి ఎడారి ప్రాంతంలో కాసుకుంటూ. తర్వాత మనం 7:14 ఒకసారి చూద్దాం. 7:14లో కూడా, 14:15లో కూడా ఏముంటుందంటే, అందుకు ఆమోసు అమధ్యతో ఇట్లా, నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడినైనను కాను, కానీ పశువుల కాపరి మేడి పండ్లు ఏరుకొని వాడను. కాబట్టి ఈయన బ్యాక్గ్రౌండ్ ఎలాంటిదంటే, గొప్ప వంశానికి లేదా యాజక కుటుంబానికి లేదా ప్రవక్తల శిష్యుడు, ఇలాంటి శిష్యులు ప్రవక్తలు అవుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మన ప్రవక్తల శిష్యుడు ఏలియా శిష్యుడు ఎవరు, ఎలీషా, అతను ప్రవక్త అయ్యాడు. ఆ విధంగా మరి అటువంటి ప్రవక్తల శిష్యుడినైనను కాదు, కానీ పశువుల కాపరి, ఒక సాదాసీదా పనులు చేసుకునే వ్యక్తిని దేవుడు, ఇక్కడ మేడి పనులు ఏరుకుంటూ వాటిని అమ్ముకునే వ్యక్తిని దేవుడు తన పని చేయడానికి ఈ యొక్క ప్రవక్తగా ఆయన పిలుచుకున్నాడు అనమాట. కాబట్టి ఏ విధంగా ఉంటుందంటే, యేసు ప్రభు వారి పరిచర్యలో కూడా ఒక మామూలు పనులు చేసుకునేవారిని, చేపలు పట్టేవారిని, లేదంటే ట్యాక్స్ కలెక్టరు, లేకుంటే ఈ విధంగా మరి చిన్న చిన్న పనులు చేసుకునే వారిని యేసు ప్రభు వారు కూడా 12 మంది శిష్యులుగా చేసుకొని మరి ఆ విధంగా వారిని మరి గొప్పవారిగా చేసినట్లుగా, ఇక్కడ కూడా దేవుడు ఒక సాధారణ పని చేసే అతను వ్యక్తిని మరి తీసుకొని దేవుడు తన పని కొరకు వాడుకున్నాడు అన్నమాట. తర్వాత మనము చూస్తే ఈ యొక్క ఆమోసులో ఇంకా మనం చూస్తే ఆమోసు ఈ యొక్క ప్రవక్తల, చిన్న ప్రవక్తల వాళ్ళలో 3వ వాడు అనమాట. మొదటి వ్యక్తి ఏమో యెషయా, తర్వాత ఏవేలు, తర్వాత ఆమోసు. చిన్న ప్రవక్తల పుస్తకాల్లో 3వ వాడిగా ఉంటా ఉన్నాడు. ఇంకా ఈయనతో పాటు కలిసి పనిచేసిన వారిలో అదే సమయంలో సమకాలికులు కలిసి యూదా దక్షిణ రాజ్యంలో యెషయా ప్రవక్త, ఈయనకి యెషయా యెరూషలేములో ప్రవక్తగా ఉన్నాడు. అదే సమయంలో హోషేయ, యోనా కూడా అదే సమయంలో వేరు ప్రాంతాల్లో వాళ్ళు కూడా ప్రవక్తలుగా ఉండి మరి వారు కూడా పనిచేస్తూ ఉన్నారు దేవుని పని. మరి ఈ యొక్క సమయంలో ఈయన 10 సంవత్సరాలు ఈ యొక్క ప్రవక్త పని చేసినట్లుగా అంటా ఉంది. తర్వాత మనము చూస్తే 7:15లో మనం చూస్తే
నా మందలను నేను కాచుకొనుచుండగా యెహోవా నన్ను పిలిచి. కాబట్టి ఆయన వృత్తి ఏంటి? మందలను కాసుకునేవాడు. కాబట్టి దేవుడు పిలిచి, నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలు వారికి ప్రవచనము చెప్పుము. నీవు పోయి ఇశ్రాయేలు వారికి ప్రవచనము చెప్పుము. అది దేవుడు ఆయనకు అప్పగించినప్పుడు. మరి ఇర్మియా వలె నేను చెప్పడం ఏంటి, నేను బాలున్నాను లేదు అంటే మిగిలిన ప్రవక్తల వల్లే నేను అది ఇది అనకుండా మరి దేవుడు చెప్పిన పనిని నమ్మకంగా చేసిన వాడిగా ఉంటా ఉన్నాడు. తర్వాత చూస్తే అప్పుడున్న పరిస్థితుల్లో మరి దేశంలో ఉన్న పరిస్థితులను ఒకసారి గమనిస్తే 2వ వచనం మనం చూద్దాం. ఇంతకీ అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎవరి కాలంలో ఉన్నారు? ఎవరి కాలంలో ఉన్నారంట చెప్తారా? ఎవరి పరిపాలనలో ఉన్నారు? యెరోబాము, 2వ యెరోబాము కాలంలో ఉన్నారు. రాజు కాలంలో దేశంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అంటే 2వ వచనం మనం చదువుతున్నప్పుడు, యెహోవా సియోనులో నుండి గర్జిస్తున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరము వినబడజేయుచున్నాడు. కాపరులు సంచరించు మేత భూములు దుఃఖించుచున్నవి, కర్మేలు శిఖరము ఎండిపోవచ్చున్నది. కాబట్టి ఈయన పుట్టిందేమో యూదా రాజ్యం, దక్షిణ రాజ్యము, అయితే ప్రవక్తగా పనిచేసిందేమో ఉత్తర రాజ్యంలో. కాబట్టి ఇక్కడ ఉత్తర రాజ్యంలో ప్రవక్తగా పనిచేశాడనమాట. కాబట్టి 2వ యెరోబాము కాలంలో దేశంలో మన ప్రజల పరిస్థితి మరి చాలా ఘోరముగా ఉంటా ఉంది. మరి భక్తిహీనులు అయిపోయారు, ఎంతో మనం చెప్పుకున్న నమ్మక ద్రోహులు అయిపోయారు, పాపము. కాబట్టి దేవుడు కూడా ఎంతో దుఃఖపడుతూ మరి ఈ యొక్క ఆమోస్ ప్రవక్త ద్వారా తన మాటలను ఆయన వినిపించాడనమాట. ఇక్కడ వీటిలో మనం కొన్ని వచనాలు చదివితే అప్పుడున్న పరిస్థితుల్లో 2:6 మనం చదివితే ఇశ్రాయేలు ప్రజలు చూడండి ఏ విధంగా ఉంటుందంటే, ఇశ్రాయేలు 3 సార్లు 4 సార్లు చేసిన దోషముల బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును. ఏలయనగా ప్రభు ద్రవ్యమునకై దాని జనులు నీతిమంతులను అమ్మివేయుదురు. కాబట్టి వారు చేస్తున్న ఒక్కొక్క తప్పుని ఇక్కడ వివరిస్తూ ఉన్నారు. తప్పకుండా వారిని నేను శిక్షిస్తాను. ద్రవ్యమునకే అంటే డబ్బు కోసం మరి జనులు నీతిమంతుల్ని అమ్మివేస్తారంట. పాదరక్షకుల కొరకై పేదవాడిని అమ్మివేస్తారంట. దరిద్రుల నోటిలో మన్ను వేయుటకు బహు ఆశపడుదురు. కాబట్టి దరిద్రుల్ని, దీనుల్ని, పేదవారిని మరి వారి మీద మరి ఎంతో దౌర్జన్యం చేస్తూ దీనుల త్రోవకు అడ్డము వచ్చేది. తండ్రియు కుమారుడు ఒకదానినే కూడి నా పరిశుద్ధ నామమును అవమానపరచుదు. తాకట్టుగా ఉంచబడిన బట్టలను అప్పగింపగా వాటిని పరుచుకొని బలిపీఠములన్నిటి వద్ద పండుకొందురు. జుల్మానా సొమ్ముతో కొనిన ద్రాక్షారసమును తమ దేవుని మందిరములోనే పానము చేయుదురు. కాబట్టి దేవుని మందిరంలోనే ద్రాక్షారసము అంటే తాగుడు అనేది విచ్చలవిడితనం అయిపోయింది. వ్యభిచారం అనేది విచ్చలితనం అయిపోయింది. ఇంకా దేవదారు వృక్షమంత ఎత్తైన వారును, సింధూర వృక్షమంత బలము గలవారు నగు అమోరీయులను వారి ముందర నిలవకుండా నేను నాశనము చేసి తిని కదా. పైన వారి ఫలమును, కింద వారి మూలమును నేను నాశనము చేసి తిన. కాబట్టి ఈ విధంగా దేవుడు మరి ఇన్ని రకాల పాపాలు, ఇన్ని విధాలుగా మరి వారు తాగుడికి, వ్యభిచారానికి, ఇంకా ధనానికి, ఇలా అన్ని విధాలుగా దరిద్రులను మరి పేదవారిని ధనవంతులు హింసిస్తూ కాబట్టి ఇన్ని విధాలుగా మరి వారు ఉంటా ఉన్నారనమాట. కాబట్టి అలాంటి ప్రజల్ని నేను శిక్షిస్తాను, నేను దండిస్తాను, తప్పకుండా వారిని వదిలిపెట్టను. ఇంకొక మాట 3:2లో కూడా మనం చదివితే 3:1-2లో, ఐగుప్తు నుండి యెహోవా రప్పించిన ఇశ్రాయేలులారా, మిమ్మును గూర్చి ఆయన రప్పించిన కుటుంబములను వారిని అందరిని గూర్చి ఆయన సెలవిచ్చిన మాటలకు అదేమనగా, భూమి మీద సకల వంశముల్లో మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను గనుక
మీరు చేసిన దోషక్రియలన్నిటిని బట్టి మిమ్మల్ని శిక్షింతును. కాబట్టి చేసిన దోషక్రియలను బట్టి తప్పకుండా మిమ్మల్ని శిక్షిస్తాను. ఇంకా 5:21 మనము చూస్తే, 5 కాదు 4లో మనం చూస్తే 4వ అధ్యాయంలో కూడా చూడండి, ఒక్క మాట అనేక సార్లు రిపీట్ అయింది. 6వ వచనం 4:6లో మీరు నా తట్టు తిరిగిన వారు కారు. అలాగే 8వ వచనంలో కూడా లాస్ట్ లైన్లో అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కాదు. కాబట్టి దేవుడు వారికి అనేకమైన మేలు చేస్తూ ఉన్నాడు. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. అయినను మీరు వర్షాలు కురిపిస్తూ ఉన్నాడు, ద్రాక్ష తోటలు, పంటలు, లేదంటే శత్రువుల నుంచి, ఆపదలు, మరి అన్నిటి నుంచి కాపాడుతూ అన్ని చేస్తున్నప్పటికీ కూడా అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కాదు, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు అని దేవుడు వారిని హెచ్చరిస్తూ అన్నాడు. అయినప్పటికీ కూడా మరి వారు ఎక్కడా కూడా ఇంకొక మాట కూడా 4:12 మనం చూద్దాం. అక్కడ 4:12 ఏముంటుందంటే, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. మీ దేవుని సన్నిధిని కనబడుటకై మీరు సిద్ధపడుడి. కాబట్టి దేవుని సన్నిధిలో మరి ఎక్కడెక్కడికో వెళ్తున్నారు, ఎక్కడెక్కడో తిరుగుతున్నారు, కానీ దేవుని సన్నిధి అనేది వారు మర్చిపోయారు. ఇంకొక మరి ఘోరమైన తప్పు వీరు ఏం చేస్తున్నారంటే, మరి 14వ వచనం 3:14లో ఉంటుంది ఒకటి, ఇజ్రాయేలు వారు చేసిన దోషములను బట్టి నేను వారిని శిక్షించు దినమున బేతేలులోని బలిపీఠములను నేను శిక్షింతును. ఆ బలిపీఠపు కొమ్ములు తెగవేయబడి నేలరాలును. ఇంకా మనం చూస్తే 5:5లో ఏముంటుందంటే, 5:5లో బేతేలును ఆశ్రయింపకుడి. కాబట్టి వీరు గిల్గాలులో ప్రవేశింపకుడి. కాబట్టి వీరు ఏం చేస్తున్నారంటే, బేతేలులో ఉన్న ఆ యొక్క ఒక విగ్రహానికి వెళ్ళి వారు మొక్కుంటా ఉన్నారు. చూడండి, బేతేలులో ఏముంది ఒకసారి మనం 1 రాజుల గ్రంథంలో 12వ అధ్యాయంలో మనం చూస్తే, మొదటి యరొబాము రాజు, ఇశ్రాయేలు 10 గోత్రాలకు మొట్టమొదటి రాజు ఏం చేశాడంటే, మరి ప్రజలందరినీ తప్పుడు మార్గంలోనికి నడిపించడానికి మూలకారకుడు ఎవరంటే, 10 గోత్రాల వారిని తప్పుడు మార్గంలో నడిపించింది ఎవరంటే యరొబాము. కాబట్టి యరొబాము ఏం చేశాడంటే, చూడండి, రెహబాముకి విరుద్ధముగా, అలాగే మరి దావీదు సొలొమోనుకి విరుద్ధముగా తాను ఒక మాట మనం 27వ వచనాన్ని మనం చూద్దాం. 12:27లో ఏముంటుందంటే, రాజ్యము మరలా దావీదు సంతతి వారి దగును అని యరొబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించి జనుల్ని పిలిచి, యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము. ఇశ్రాయేలు వారలారా, ఐగుప్తులో నుండి మిమ్మును రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి, చూడండి, ఐగుప్తులో నుండి రప్పించిన మీ దేవుడు ఈ దూడలే, ఒకటి బేతేలు నందు ఒకటి దాను నందు ఉంచెను. చూడండి, దాని వారు ఈ రెండిటిలో ఒకదాన్ని జనులు పూజించుట వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయను. చూసారా? కాబట్టి ప్రజలందరూ కూడా చాలా భయంకరమైన పాపంలోనికి ఇశ్రాయేలు ప్రజలు 10 గోత్రాల వారి తొందరగా మరి వారి శత్రువుల చేతికి చిక్కి నాశనం అయిపోవడానికి కారణము యరొబాము చేసిన పాపం ఏముందంట, ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించినది ఇవే అన్నాడు. కాబట్టి ఆ 2 ఒకటి బేతేలులో పెట్టారు. కాబట్టి బేతేలులో ఉంచిన యొక్క దూడ మరి ఎంతో ప్రసిద్ధి చెందింది. అందుకే దేవుడు అక్కడ బేతేలును ఆశ్రయింపకుడి, బేతేలులో బలిపీఠాలు, కాబట్టి బేతేలుకు వెళ్ళి మొక్కుబళ్ళు, బేతేలుకు వెళ్ళి మరి అక్కడ యాజకుల్ని అందరినీ నియమించి అదొక పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెంది ప్రజలు మరి ఇంకా నిజదేవుడైన తమల్ని ఐగుప్తు నుండి తీసుకొచ్చిన యెహోవాను మరి యెరూషలేముకు మరి వెళ్ళకుండా మరి యరొబాము మరి ఇంకా మరి ఎక్కువ పాపం చేయడానికి కారకురాడు. కాబట్టి ఆ పాపము ఇంకా రాజులు మారుతున్నారు,
తరాలు మారుతున్నాయి కానీ ఆ పాపం అనేది ప్రజలు కొనసాగిస్తూ మరి యొక్క రెండవ యెరొబోము కాలంలోనికి వచ్చేసరికి ఇంకా ఆ యొక్క పాపాలు ఎక్కువగా పెరిగి మరి దేవుడు తన ప్రవక్తను లేపి హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి అందుకే ఇక్కడ ఆయన అంటున్నాడు, బేతేలును ఆశ్రయింపకుడి, బేతేలును ఆశ్రయింపకుడి, గిల్గాలు యొద్దకు ప్రవేశింపకుడి. కాబట్టి అందుకే 5:4 ఏముంది? 5:4 ఆమోసు 5:4 చదువు. 5:4 5:4 ఇశ్రాయేలుతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన యెడల మీరు బ్రతుకుతారు. చూడండి, వాటి పైన మనం చూస్తే మీరు దేవుని సన్నిధిని కనపడుటకే సిద్ధపడుడి అన్నాడు. ఇక ఇంకొక మాట హెచ్చరికగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. కాబట్టి వారు అన్ని విధాలుగా కూడా మరి పాపం వలన వచ్చు జీవితం మరణము. కాబట్టి వారు మరి జీవాన్ని కోల్పోయారు. కాబట్టి మరణము అనే ఒక దగ్గరగా ఉంటా ఉన్నారు. ఇంకా 6:14 మనం చూస్తే అక్కడ కూడా ఒక మాట, దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమన, ఇశ్రాయేలులారా, నేను మీ మీదకి ఒక జనమును రప్పింతును, వారు హమాతునకు పో మార్గమున మొదలుకొని అరణ్యపు నది వరకు మిమ్మును బాధింతురు. కాబట్టి దేవుడు ఈ విధముగా వారిని మరి బలమైన జనముకు మిమ్మల్ని అప్పగిస్తాను, అప్పుడు మీరందరూ కూడా వారు వచ్చి మిమ్మల్ని బాధిస్తారు అని వారిని హెచ్చరిస్తూ ఉన్నారు. కాబట్టి వచ్చి మరి పశ్చాత్తాపానికి, నన్ను ఆశ్రయించుడి, నా వద్దకు రండి అంటే పశ్చాత్తాపడండి, ఎప్పుడైనా దేవుని సన్నిధిలోనికి రండి, ప్రార్థన చేయండి అని దేవుడు గొప్పతనాన్ని కూడా చెప్తా ఉన్నాడు. ఒకసారి 4:13 చదివితే, మరి మన దేవుడు ఎంత గొప్పవాడు, పర్వతములను నిరూపించినవాడు, గాలిని పుట్టించేవాడును ఆయనే, ఉదయమున చీకటి కమ్మజేయువాడు ఆయనే, మనుషుల యోచనలు వారికి తెలియజేయవాడును ఆయనే, భూమి యొక్క ఉన్నత స్థలముల మీద సంచరించు దేవుడును, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. తర్వాత 5:8 కూడా మన దేవుని యొక్క గొప్పతనం ఏంటో ఆయన సెలవిస్తున్నాడు. ఆయన సప్త ఋషి నక్షత్రములను, మృగశీర్ష నక్షత్రములను సృష్టించిన వాడు, కారు చీకటిని ఉదయముగా మార్చువాడు, పగటిని రాత్రి చీకటి వలె మార్చువాడు, సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద పొర్లి పారజేయవాడు, ఆయన పేరు యెహోవా. కాబట్టి ఈ విధముగా దేవుని యొక్క గొప్పతనము ఒక పక్క చెప్తూ, ఇంకొక పక్క ప్రజల పాపాలని వాళ్ళకి తెలియజేస్తూ, మరి ప్రజలు దేవుని వద్దకు తిరిగి రండి, దేవుణ్ణి ఆశ్రయించండి, మరి దేవుణ్ణి ఆశ్రయించని ఎడల మరి గొప్ప నాశనము తప్పదు, వినాశనం తప్పదు మరి అని వారిని హెచ్చరిస్తూ, మరి వారు చెప్పినప్పటికీ కూడా మరి వారైతే మరి ఏమాత్రము కూడా దేవుని భయము లేని వారిగా మరి చేసిన పాపమునే చేస్తూ మరి ఆ కుటుంబంలో ఈ యొక్క ఇశ్రాయేల్ దేశంలో మరి దేవుని కోపానికి కారకులయ్యారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మరి దేవుడు ఆయన కోపము మరి శిక్షించడానికి, తీర్పు తీర్చడానికి మరి వారి మీదకి ఆయన లేచాడనమాట. కాబట్టి అదే సమయంలో మరి దేవుడు మరి క్షమిస్తాడు. దేవుడు మరి పశ్చాత్తాపపడి మరి ఆయన వద్దకు వచ్చినప్పుడు మరి ఆయన కరుణించి క్షమించి మరి యొక్క తీర్పును మరి రానియకుండా కీడుని తగ్గించి మరి మనల్ని మరి బలపరుస్తాడు, కాపాడుతాడు అని కూడా చూడండి. ఒక మాట మళ్ళీ మనం 3వ అధ్యాయంలో 7వ వచనం మనం చదివితే, తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. కాబట్టి తన సేవకుడైన ప్రవక్త ఆమోసుకి
ఆ ప్రజలకు, ఇశ్రాయేలు ప్రజలకు చేసే ఆ యొక్క తీర్పుని, లేకుంటే వారు చేసిన తప్పులను మరి ఆ యొక్క ఆమోసుకి చెప్పినప్పుడు మరి మరి అవన్నీ వెళ్ళి ప్రజలకు చెప్పాడు. చూడండి ఒకసారి ఇంకొక ఈ మాట చదివినప్పుడు మనకి అబ్రహాము భక్తుడు మనకి సొదొమ గొమొరాని నాశనం చేస్తాను అని అబ్రహాముకు చెప్పి ఆ యొక్క దేవతలు బయలుదేరి, కాబట్టి తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరిచే దేవుడు. కాబట్టి వారికి బయలుపరిచి వాళ్ళకి చెప్పి మరి వెళ్ళి మరి చెప్పి తన దేవుని యొక్క సంకల్పాన్ని మరి తన ప్రవక్తలకు, తన సేవకులకు మరి చెప్పే దేవుడు అన్నమాట. దర్శనాల ద్వారా, కళల ద్వారా మరి వివిధ రకాల దర్శనాలు కూడా ఆమోసు పొందుకున్నాడు. అంటే మరి చెప్పినప్పటికీ కూడా ప్రజలు మరి ఏమాత్రము కూడా వారు ప్రభు వైపు తిరిగిన వారు కాదు. 7వ అధ్యాయంలో కూడా మనం చూస్తే, అక్కడ 1వ వచనంలో మనం చూస్తే, కడవరి గడ్డి మొలిచినప్పుడు ప్రభువైన యెహోవా మిడతలను పుట్టించి దర్శన రీతిగా దానిని నాకు కనపరచును. ఆ గడ్డి రాజునకు రావలసిన కోత అయిన తర్వాత మొలిచినది. నేలను మొలిచిన పచ్చికంతయు మిడతలు తినివేసినప్పుడు ప్రభువైన యెహోవా నీవు దయచేసి క్షమించుము. యాకోబు కొద్ది జనము గలవాడు, అతడు ఎలాగు నిలుచును అని నేను మనవి చేయగా యెహోవా పశ్చాత్తాపడి అది జరగదు అని సెలవిచ్చాను. కాబట్టి ఈ విధముగా మరి ఇంకొక చోట కూడా మరి అగ్ని చేత దండింపవలనని అగ్ని రప్పించి ప్రభువైన యెహోవా దానిని దర్శన రీతిగా నాకు కనపరచును. అది వచ్చి అగాధమైన మహాబలమును మృంగివేసి స్వాస్థ్యమును మృంగ మొదలుపెట్టినప్పుడు ప్రభువైన యెహోవా యాకోబు కొద్ది జనము గల వాడు అతడు ఎలాగు నిలుచును మానివేయుము అని నేను మనవి చేయగా ప్రభువైన యెహోవా పశ్చాత్తాపడి అది జరగదు అని. కాబట్టి దేవుడు ప్రజల మీదకి ఎటువంటి ఆపద తీసుకొస్తా ఉన్నాడో ముందే ఆమోసుకి వివిధ రకాలుగా తెలుస్తూ ఉంది. తెలిసినప్పుడు యాకోబు కొద్ది జనమే, బలము లేని జనము అని వారి నిమిత్తం ప్రార్థన చేసినప్పటికీ అప్పుడు దేవుడు అంటున్నాడంట, నేను వారి నిమిత్తము పశ్చాత్తాపడను, ఇంకా ఈసారి నేను మరి అది జరగదు అని సెలవిచ్చేదను. కాబట్టి దేవుడు ఇంకా నేను వారి నిమిత్తం పశ్చాత్తాపడను, ఆ విధంగా కరువు రాకుండా వారిని నేను కాపాడను, అగ్ని నుంచి కాపాడను, వారు చేసిన తప్పులకి ఇంకా వారు శిక్ష అనుభవించాల్సిందే అని దేవుడు అక్కడ మరి కఠినముగా మరి ఆమోసుకు సెలవిస్తా ఉన్నాడు. అది జరగదని సెలవిచ్చాను. కాబట్టి ఇంతకుముందు చేసిన మేలుని ఇంకా నేను వారికి మేలును చేయను అని దేవుడు చెప్తా ఉన్నాడు. అలాగే ఈ యొక్క మాటలు విన్నప్పుడు మనకు మోషే గుర్తొస్తాడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలను కొండ మీద నుంచి దిగినప్పుడు అహరోను కూడా ఒక దూడను తయారు చేసి పెట్టినప్పుడు దేవుడు వారందరినీ నాశనం చేయాలనుకున్నప్పుడు మోషే మరి దేవుడు ఆ యొక్క కొరకు అడ్డు వచ్చి ప్రార్థించినప్పుడు మరి వారిని నేను ఇంకా కనికరించును, వారి మీద నేను పశ్చాత్తాపడను, నా నిర్ణయం మార్చుకోను అని అన్నాడు. కానీ తర్వాత దేవుడు వెనక్కి తగ్గాడు. కాబట్టి ఆ విధంగా దేవుడు మరి తనకు ప్రజలకు చేయబోయే కీడును కానీ మంచిని కానీ తన ప్రవక్తలకు తెలియజేసి వారిని హెచ్చరించే పనిలో దేవుడు తన వారిని ఆయన నియమించుకున్నాడనమాట. కాబట్టి మనం కూడా ఈ దినాల్లో కూడా మరి చూస్తే ఆమోసు గ్రంథం ద్వారా మనకు కూడా మరి పశ్చాత్తాపడి ప్రజల యొద్దకు వచ్చినప్పుడు, ప్రజలు పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మరి వారికి కలిగే మేలు కూడా ఇక్కడ కొన్ని విషయాలు రాశాడు ఆయన. చివరిగా మనం చూస్తే 8వ వచనం 9:8 ఏముంటుందంటే, ప్రభువైన యెహోవా కన్ను ఈ పాపిష్టి రాజ్యం మీదనున్నది, దానిని భూమి మీద ఉండకుండా నాశనము చేతును.
చూడండి ఏమంటున్నాడంటే, ఎంతగానో ప్రేమించి ఎన్నుకున్న జనమును ఈ పాపిష్టి రాజ్యము మీద ఉన్నది అంట. అయితే ఇక్కడ మళ్ళీ తర్వాత చూస్తే దాని తర్వాత, అయితే యాకోబు సంతతి వారిని సర్వనాశనము చేయక విడిచిపెట్టుదును, ఇదే యెహోవా వాక్కు. ఏమంటున్నాడు మళ్ళీ? పూర్తిగా నేను వారిని నాశనము చేయను, పూర్తిగా నేను వారిని సర్వనాశనము చేయక విడిచిపెట్టేదను. ఇంకా చూడండి 11వ వచనములో, పడిపోయిన దావీదు గుడారమును ఆ దినము నేను లేవనెత్తి దాని ఓడను బాగు చేసేదను, పూర్వపు రీతిగా దాన్ని మరలా కట్టుదును. ఇంకా 14లో మనము చూస్తే, పాడైన పట్టణములను మరలా కట్టుకొని వారు కాపురం ఉండుదురు, నేను వారికి ఇచ్చిన దేశంలోని వారు ఇక పెరికి వేయబడరు అని నేను నీ దేవుడైన యెహోవా. కాబట్టి ఇవన్నీ ఎప్పుడు వాగ్దానాలు నెరవేరేది. కాబట్టి వారు ఇకనైనా తప్పులు తెలుసుకొని దేవుని యొద్దకు వచ్చినప్పుడు దేవుడు మరలా వారిని మరి పూర్తిగా నాశనము చేయకుండా మరి, కాబట్టి ఆమోసు పలికిన మాటల్లో కొన్ని విషయాలు నెరవేరినాయి, కొన్ని ప్రవచనాలు నెరవేరినాయి. పడిపోయిన దావీదు గుడారమును, కాబట్టి యూదా రాజ్యం తప్పిపోయి మరలా వారు వచ్చి మరి తిరిగి వచ్చి మరలా యెరూషలేమును కట్టుకున్నారు. తర్వాత పూర్వపు స్థితి ఏ విధంగా ఉందో ఆ విధంగా మరలా తయారు చేశారు. పాడైపోయిన పట్టణములు మరలా కట్టుకొని వారు వచ్చి కాపురం ఉన్నారు. కాబట్టి పాత నిబంధనలో ఆమోసు చెప్పిన ఆ యొక్క మాటలు, ప్రవచనాలు కొన్ని పాత నిబంధనలోనే నెరవేరినాయి. కాబట్టి కొత్త నిబంధనలో ఆమోసు చెప్పిన ప్రవచనాలు అయితే మరి ఏమీ లేవన్నమాట. కాబట్టి ఈ విధంగా ఆమోసుని దేవుడు మరి జనాలకి ఒక హెచ్చరికగా మరి ఉంచి మరి ప్రజల ముందుంచి మరి ఆ విధంగా దేవుడు అతన్ని నిలబెట్టినప్పుడు దేవుని కొరకు మరి పనిచేసిన వాడిగా, హెచ్చరించిన వాడిగా. కాబట్టి మనము కూడా ఈ సమయంలో కొద్ది మాటలు ప్రభువు మాట్లాడిన మాటలను తీసుకొని, నిజమే ఈ మాటలు కేవలము ఇశ్రాయేలు ప్రజల కొరకే మరి అనుకుంటే, ఈ దినం మనము కూడా ఇటువంటి పాపములు, అపరాధములు, దేవునికి విరుద్ధమైన కార్యములు మనలో ఏమున్నాయో పరీక్షించుకొని, ఒక పక్క దేవుడు ప్రేమిస్తూనే ఇంకో పక్క మరి శిక్షిస్తాను, దండిస్తాను మరి అని వారి జ్ఞాపకము చేసుకోను, అయినను జ్ఞాపకము చేసుకుంటాను, మరి పూర్తిగా నాశనము చేయడని పూర్వస్థితి మరలా నేను కలగజేస్తాను, బాగు చేసేదను. ఆ విధంగా అటువంటి మాటలు. కాబట్టి ఆయన సన్నిధిలోకి ఆశ్రయించిన ఎడల నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు అని అరే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మరి ఈ సమయంలో నీవు దేవుని సన్నిధిని కనబెట్టుటకై సిద్ధపడుట. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఏ విధముగా ఉన్నాం మనం ఒకసారి పరీక్షించుకొని, సమయంలో నిజముగా నా కొరకే ప్రభు అనే మాటలు ఒక్కసారి మనం పరీక్షించుకొని ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో